ఓటీటీలోకి 'సంగీతం' మూవీ వచ్చేసిందండి. ఈ మూవీ థియేటర్‌లో ఎవరైనా మిస్ అయితే గనక ఖచ్చితంగా చూడండి. సినిమా చాలా బాగా తీశారు. మంచి కంటెంటు, విభిన్నంగా ఉంటుంది. ఈ సినిమా తీసిన డైరెక్టర్ గారు ఆయన అంత ఏజ్‌లో కూడా ఆయన సినిమాని ప్రెజెంట్ చేసిన తీరు, సినిమాలో నటీనటుల పనితీరు గానీ, ఆ స్క్రిప్ట్ వర్క్ గానీ, సినిమాని తీసిన విధానం చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. మనం ఈ మూవీ గురించి మాట్లాడుకుందామండి. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి మన వీడియో షేర్ చేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుందన్నమాట. 'సంగీతం' ఈ మూవీ గురించి మన రివ్యూ కూడా ఇచ్చాం. అయితే ఇప్పుడు ప్రత్యేకించి మళ్ళీ ఇంకొకసారి చెప్పడానికి కారణం ఏంటంటే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది కాబట్టి ఎవరైనా సరే థియేటర్లో చూడని వాళ్ళు, థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఒకటికి రెండు సార్లు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమాలో కొత్తదనం కనబడుతుంది మనకి. నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ టైప్ ఆఫ్ కంటెంట్లో సినిమా రాలేదని నేనైతే అనుకుంటున్నాను. అంటే కథపరంగా చూసుకుంటే కొన్ని కొన్ని సీన్లు కొంత స్టోరీ మ్యాచింగ్ జరగవచ్చు కొన్ని కొన్ని సినిమాల్లో. కానీ అసలు పూర్తిగా కథ దేని మీద ఆధారపడి ఉంటుంది. అసలు ఆ కథ జరిగే తీరు కానీ, ఆ విధానం కానీ మనకి చూసినంతసేపు కొత్తగా అనిపిస్తుంది. చాలా బాగా తీశారనమాట. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది సినిమాలో. ముఖ్యంగా ఎక్స్పెషల్లీ సినిమాలో క్లైమాక్స్. అంటే ఇప్పుడు ఇదంతా చూసిన వాళ్ళకైతే నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను అన్నమాట. చూసిన వాళ్ళు స్కిప్ చేసేయండి వీడియో. చూడని వాళ్ళైతే మీరు చూడండి. వీడియో కంటిన్యూగా ఎండింగ్ వరకు చూస్తే నేను ఈ సినిమాని మీకు ఎందుకు చెప్తున్నానో మీకు ఒక అర్థమైతే వస్తుందన్నమాట. మనం 'ఆదిత్య 369' మూవీ చూసాం. 'భైరవ ద్వీపం' సినిమా చూసాం. ఆ సినిమా తీసిన డైరెక్టర్ అప్పట్లోనే ఆయన అంత అద్భుతమైన సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు ఆయనకి ఏజ్ దగ్గర దగ్గర 90, 95 సంవత్సరాలు అంటున్నారు. ఆయన ఈ ఏజ్‌లో కూడా ఈ సినిమాని ఇంత అద్భుతంగా తెరకెక్కించాడంటే మాత్రం నేను నిజంగా ఆశ్చర్యపోయానన్నమాట థియేటర్‌లో సినిమా చూసి. సినిమా అంటే ఎంత ప్యాషన్ ఉంటే ఆయన అసలు అలా సినిమా తీయగలుగుతారనేది నాకు అనిపించింది. చాలా బాగుంది. మనకి స్టోరీ అయితే నేను రివీల్ చేయనులే. చూసిన వాళ్ళు తెలిసినా కానీ మళ్ళీ మనం చెప్తే ఇంట్రెస్టింగ్ అనేది తగ్గుతుందనమాట. సరే మీరు ఖచ్చితంగా చూడండి. సినిమా ఓటీటీలో ఉంది. చూసిన వాళ్ళు ఎలా ఉందనేది కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ చూడని వాళ్ళైనా సరే చూసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నేను చెప్పేది నిజమా? కాదా? లేదంటే నేను ఓవర్‌గానే చెప్తున్నాను అనేది మీరు అనుకున్నా సరే పర్లేదు. అది మీరు నెగెటివ్ అయినా పర్లేదు. అదైనా సరే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏంటంటే నేను ఏ సినిమాకు కూడా ఏంటంటే మనం ఛానల్‌లో ఇంతగా నేను చూడనని చెప్పను. ఆహ్, ఎందుకు చెప్తున్నానంటే ఆ సినిమా ప్రజెంటేషన్ బావుంటుంది. ఆయన అంత ఏజ్‌లో కూడా ఆయన సినిమాని అంత అద్భుతంగా తెరకెక్కించాడనేపాటికి నేను ఇంట్రెస్టింగ్‌గా చూశాను. నచ్చింది. కాబట్టి మీకు కూడా నచ్చుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. మేబీ అది నచ్చకపోవచ్చు, నచ్చచ్చులేండి. అందరి అభిప్రాయాలు ఒకేలాగా ఉండవు. ఒకవేళ నచ్చితే ఎలా ఉంటుందనేది చెప్పండి. ఏంటంటే ఇలాంటి మూవీస్ చాలా రేర్‌గా వస్తుంటాయన్నమాట. చాలా తక్కువగా. డిఫరెంట్ కాన్సెప్ట్. మనకి మైనింగు ఇలాంటివన్నీ చాలా సినిమాల్లో మనం చూస్తూనే ఉన్నాం కానీ, ఆయన ఎంచుకున్న కథలో ఏదైతే ఆ పార్ట్ ఉందో, ఆ పార్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ తర్వాత క్లైమాక్స్‌లో ఆ పార్ట్‌ని కలిపే తీరు కానీ బావుందండి. మరి సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఉందంటున్నారు. ఒకసారి చూడండి. చూస్తే గనక మీకు ఎలా ఉందనేది చెప్పండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు చెప్పేదే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చాలామంది ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదనమాట. మీరు చేసుకుంటే మన ఛానల్ కూడా రీచ్ పెరుగుతుంది. ఇంప్రూవ్‌మెంట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం.